నందు ప్రియులారా, మీకు శుభములు వందనములు తెలియజేస్తున్నాను. అనుదిన ధ్యానమునకు స్వాగతం. ఆదికాండము 44వ అధ్యాయం ఈ దిన మన ధ్యానాంశంగా ఉంది. యోసేపు ఆ మనుష్యుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనెమూతిలో పెట్టుమనియు, కనిష్ఠుని గోనెమూతిలో తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియు తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యోసేపు చెప్పిన మాట చొప్పున అతడు చేసెను. మొదటి మారు తన సహోదరులకు ఆహారము ఇచ్చినప్పుడు వారి రూకలు వారి సంచుల్లోనే పెట్టి పంపించేశాడు. అయితే వారు తమ దేశానికి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే ఆ గోనె సంచులు విప్పారో ఆ రూకలు చూసి వాళ్ళు భయపడిపోయారు. అయితే ఇదేదో పొరపాటు జరిగింది, తప్పిదం జరిగింది, దీన్ని బట్టి మనతో కఠినంగా మాట్లాడి శిక్షించి చెరసాలలో వేయిస్తాడేమో భయపడ్డారు. అయితే యాకోబు చెప్పిన సలహా మేరకు ఆ రూకలు తీసుకొని రెండవ మారు కొనుగోలు చేసేటువంటి ధాన్యం కొరకు రెట్టింపు రూకలు తీసుకొని తిరిగి కొంత వీరి దేశంలో వీరి దగ్గర అందుబాటులో ఉన్నటువంటి మస్తకి, తేనె లేదా సుగంధ ద్రవ్యములు, బోలము, పిస్తాచా కాయలు, బాదము కాయలు కొన్ని తీసుకుని వెళ్ళి ఎలాగైనా ఆ కానుక ద్వారా అతని కోపము చల్లారి అతని అనుగ్రహం పొందాలన్న ఆలోచన యాకోబు తన కుమారులకు చెప్పాడు. అయితే రెండవ మారు కూడా ఇప్పుడు వారికి ఆహారం ఇస్తున్నప్పుడు తిరిగి ఎవరి సంచిలో వారి యొక్క రూకల్ని పెట్టేసి బెన్యామీను సంచిలో తను వాడేటువంటి వెండి పాత్రను ఉంచమని చెబుతున్నాడు. ఇక్కడ కొన్ని విషయాలు యోసేపు కావాలనే, అతడు కఠినంగా ప్రవర్తించలేదు, కావాలని వారితో కఠినంగా మాట్లాడాడు, కఠినంగా ప్రవర్తించాడు. కానీ అంతరంగంలో మనం చూస్తాం, రెండు మార్లు తాను పక్కకెళ్ళి అణుచుకోలేక తాను ఏడవడం, తిరిగి తన మొహం కడుక్కొని వాళ్ళ ఎదుట బయటపడకుండా ఉండటం. నిజంగా యోసేపు అన్నదమ్ములను ఎంతగా క్షమించాడో. కావాలనే కొంతకాలం వారికి వెంటనే చెప్పకుండా, ఎందుకంటే తను చిన్నవాడుగా ఉన్నాడు, ఇప్పుడు 30 సంవత్సరాలు వచ్చేసాయి, తన వేషం మారిపోయింది, ఒక అధికారిగా ఉన్నాడు, ఎంతో మార్పులు వచ్చాయి కనుక అన్నదమ్ములు యోసేపును గుర్తుపట్టలేదు. కానీ అన్నదమ్ములను యోసేపు బాగా గుర్తుపట్టాడు. అయితే ఈ దిన పాఠంగా ఈ 44వ అధ్యాయంలో యోసేపు ఆ మనుషుల గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి, చూడండి మీకు ఒక మాట నేను జ్ఞాపం చేస్తాను. ఆదికాండము 41వ అధ్యాయంలో అంటే ఫరో యొక్క కళలకు భావం చెప్పినప్పుడు ఇతన్ని ఆ దేశంలో గవర్నర్గా నియమించి, రాజు తర్వాత రాజుగా నియమించి అతనికి వివాహం చేస్తాడు కదా. అప్పుడు యోసేపునకు వారి దేశ పద్ధతిలో ఒక పేరు పెడతాడు. మీరు ఎక్కడ ఆదికాండం 41వ అధ్యాయంలో 45వ వచనంలో మీరు చూడగలుగుతారు. మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అను పేరు పెట్టి, ఈ పేరు పలకడానికి చాలా కష్టతరంగా ఉంది కదా. ఇది ప్యూర్గా ఈజిప్షియన్ వర్డ్ అనమాట. దీని అర్థం ఏంటంటే క్రియేటర్ అని అర్థం. వీరంతా అన్ని దేవతల్ని మరి పూజించేవారు కనుక అటువంటి పేరు ఒకటి యోసేపు పెట్టారు. దాని అర్థము క్రియేటర్ అని, లేదా ప్రిజర్వర్ ఆఫ్ లైఫ్. ఇతడు కరువులో నుండి మనందరినీ కాపాడాడు కదా, కనుక ఇతడు మనకు ఒక జీవితాన్ని ఇచ్చాడు, మన ప్రాణాన్ని కాపాడాడు అని ఒక క్రియేటర్ అని పేరు పెట్టాడు. ఈ మాట చదివినప్పుడు, ఆ పేరు యొక్క అర్థాన్ని తెలుసుకున్నప్పుడు నా జ్ఞాపకం వచ్చినటువంటి లేఖనం ఏంటంటే రోమపత్రిక 6వ అధ్యాయము 23వ వచనం. యోసేపులో యేసు పోలిక, అనేక పోలికలు మనం చూడగలుగుతాం. ఇది కూడా ఒక అద్భుతకరమైన పోలికే. రోమ 6:23లో చూడండి, ఏలైనగా పాపం వలన వచ్చు జీతము మరణము, అయితే దేవుని కృపావరం మన ప్రభువైన క్రీస్తు యేసునందు నిత్య జీవము. మనమందరము ధర్మశాస్త్రానుసారంగా పాపమును బట్టి అతిక్రమమును బట్టి దైవోగ్రతకు లోనైన వారము, చావవలసిన వారము. పాపం వలన వచ్చు జీతము మరణం. అయితే యేసుక్రీస్తు ద్వారా మనకేం కలిగింది? నిత్య జీవం కలిగింది. వారు యోసేపుకు నచ్చి వారి పద్ధతిలో వారి దేశ ఆచారం ప్రకారం క్రియేటర్ అని పేరు పెట్టారు, లేదా ప్రిజర్వర్ ఆఫ్ లైఫ్ అని పేరు పెట్టారు. కానీ కరువులో నుంచి కాపాడగలిగాడు.
కానీ నిజమైన పరసంబంధమైనటువంటి యోసేపు అనబడి ఈ క్రీస్తు అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులతో మాట్లాడుతున్నప్పుడు 2వ అధ్యాయంలో కూడా ఇలాగ అంటాడు, 4-5 వచనాలు. ఆయనను దేవుడు కరుణాసంపన్నుడై ఉండి మనం మన అపరాధముల చేత చచ్చిన వారమై ఉండినప్పుడు సైతం మనడలో చూపిన తన మహా ప్రేమ చేత మనలను క్రీస్తుతో కూడా బ్రతికించెను, కృపచేత మీరు రక్షింపబడి ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ రోజున ఐగుప్తులో దేవుని కృప ద్వారా తను పొందినటువంటి జ్ఞానము ద్వారా కరువులో ఆ దేశ ప్రజల్ని కాపాడి వారికి ఒక క్రియేటర్గా లేదా వారి ప్రాణాన్ని రక్షించిన వాడిగా యోసేపు మిగిలిపోయాడు. అయితే అంతకంటే దారుణమైన పరిస్థితి, నిత్య మరణం పొంది నిత్య నరకాగ్నిలో పడద్రోయబడడానికి సిద్ధముగా ఉన్నటువంటి మన జీవితాల్లో ఈ యోసేపు, మన క్రీస్తు అనబడేటువంటి యోసేపు నిజముగా మన ప్రాణాలని రక్షించలేదా? నిజముగా ఏమిచ్చి మనం క్రీస్తు రుణం తీర్చగలం? అయితే యోసేపు అన్నల చేత అమ్మివేయబడి అసలు చంపేసేవాళ్ళు ప్రభువు కాపాడకపోతే అంత కఠినంగా ప్రవర్తించిన వారిని కూడా క్రీస్తు ఎలాగా సిలువకు అప్పగించి హింసించిన వారిని క్షమించాడో అలాగా కొంచెం కూడా కోపము లేకుండా వారిని క్షమించేసి 45వ అధ్యాయంలో కూడా మనం తిరిగి ధ్యానం చేస్తాం. అద్భుతకరమైన మాటలు కొన్ని యోసేపు వారితో మాట్లాడతాడు. అయితే ఈ అధ్యాయంలో మరొకటి నేను మీ మధ్యలో ఉంచుతున్నాను. అలాగ సమృద్ధి ధాన్యాన్ని తన అన్నదమ్ములకు కావాల్సినంత ఇచ్చేదానికి ఆదికాండం 41వ అధ్యాయంలో 49వ వచనాన్ని మనం గమనించాలి. యోసేపు సముద్రపు ఇసుక వలె అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను, కొలుచుట అసాధ్యమాయను గనక కొలుచుట మానివేసెను. నిజంగా యోసేపు ఐగుప్తులో ఉన్న ఆ సంవత్సరాల్లో బహుగా పంట పండిన 7 సంవత్సరాల్లో దేవుడు ఎంతగా దీవించాడంటే అలాగా యోసేపుకు పేరు ప్రఖ్యాతులు రావాలి గనక సముద్రపు ఇసుక వల్లే ధాన్యం వచ్చిందట. కొలిచి చేతగాక కొలత వేయడమే మానేశారట. ప్రతి ఒక్కరి జీవితంలో బైబిల్ చదువుతున్నప్పుడు కొన్ని వారికి హైలైట్గా అంటే ఇష్టమైన లేఖనాలుగా ఉంటాయి కదా. అలాంటి చాలా లేఖనాలు ఉన్నాయి. అందులో నాకు చాలా ఇష్టమైనటువంటి ఒక లేఖనం చదువుతాను మీ కొరకు. ఇక్కడ ఆదికాండం 41వ అధ్యాయంలో 56వ వాక్యం చూడండి. కరువు ఆ దేశమందంతటను ఉండెను గనక యోసేపు కొట్లన్నీ విప్పించి ఐగుప్తులకు ధాన్యం అమ్మకము చేసెను. దెర్ ఈజ్ ఎ ఫిమైన్ బట్ నాట్ మైన్ అన్నట్టుగా ఉన్నాడు యోసేపు. కరువు అంతటా ఉంది కానీ ఆ కరువు నాది కాదు అన్నట్టుగా. యేసుక్రీస్తు ప్రభు చాలా స్పష్టంగా యోహాను సువార్త 10వ అధ్యాయంలో 10వ వచనం అన్నారు కదా, గొర్రెలకు నేను సమృద్ధి జీవం ఇచ్చుటకు వచ్చానని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ మార్పు లేని దేవుడు యోసేపుకు మాత్రమే కాదు, ఆయన వాగ్దానాలు ఎన్ని అయినా అవన్నీ అవును ఆమేనన్నట్టుగా ఉన్నాయి. యోవేలు ప్రవక్త ఏమంటున్నాడు? 2వ అధ్యాయంలో 24వ వచనంలో కొట్లు ధాన్యముతో నింపబడును అంటున్నాడు. కొట్లు ధాన్యముతో నింపబడతాయి. అలాగే మలాకి ప్రవక్త 3వ అధ్యాయంలో 10వ వాక్యంలో అంటాడు కదా, ఆకాశపు వాక్యములను జ్ఞాపం చేస్తాడు. ఆకాశపు వాక్యములను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదునని సైన్యములకు అధిపతికి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఇది ఎవరికి? యోసేపుకి మాత్రమే కాదు, కేవలం బైబిల్ భక్తులకి మాత్రమే కాదు, ఎవరైతే తన మందిరముని ప్రేమించి మందిరములో ధననిధి ఉన్నట్లుగా ఇచ్చి ప్రభువుని శోధిస్తారో వారికి ఇస్తున్నటువంటి వాగ్దానం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 6వ వచనం ప్రకారం నీతిమంతుని ఇల్లు గొప్ప ధననిధి అన్నట్టుగానే ఐగుప్తులో యోసేపు గొప్ప ధననిధిని కలిగి ఉన్నాడు. ఇక్కడ దేశ ప్రజల కోసమే కాదు, అంతకు మించి తన అన్నదమ్ముల కొరకు తన గోదాములను యోసేపు తెరుస్తున్నాడు. కరువు సంవత్సరాలు అన్నిట్లో ఆ దేశ ప్రజల్ని యోసేపు కాపాడగలిగినాడు. నేను దాన్ని దాటి మాట్లాడుతున్నాను. యోసేపు మనుష్యుడు కనుక అతనికి గోదాములు మాత్రమే ఉన్నాయి. ఒకవేళ అక్కడైనా ధాన్యం అయిపోతుందేమో కానీ దేవుని నది నీళ్ళతో నింపబడింది అని దావీదు రాస్తున్నాడే, ఈ పరలోక సంబంధమైన గోదాములు అవి ఎప్పుడూ ఖాళీ అయ్యేవి కాదు. అయితే ఇక ఈ అధ్యాయంలోని పాఠాన్ని మనము ముగించే ముందు ఓ చిన్న హెచ్చరిక కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి.
ఎందుకంటే చాలామంది జీవితాన్ని మనము చూస్తూ గమనిస్తున్నప్పుడు ఏమీ లేని వారుగా అరకొరగా జీవించి ఒకవేళ దేవునితో సహవాసం చేస్తూ చక్కగా ఎదుగుతున్న కొలది దైవాశీర్వాదములు పొంది దీవించబడిన తర్వాత చాలా సెల్ఫిష్గా లేదా పిసినారిగా వాళ్ళు మిగిలిపోవడం మనం చూస్తున్నాం. ఇక్కడ ఒక హెచ్చరిక ఏంటంటే యోసేపు తన సహోదరులకు ఇంతగా సహాయం చేస్తున్నాడు, తన గోదాములను వారి కొరకు తెరిచాడు. ఆ తర్వాత కూడా మనం చూస్తాం, ఇజ్రాయేలు అక్కడికి వచ్చిన తర్వాత ఆ దేశములు మంచి పొలములను స్థలములను తన సహోదరులకు యోసేపు పంచినట్టుగా. చాలామంది సహోదరీలు వారి నిధులను వారి కొట్లను దేవుడు ఎందుకు నింపుతున్నాడో సరైన విఘ్నత వారికి రావట్లేదు, గ్రహించలేకపోతున్నారు, లేదా అర్థం కానట్టుగా ఉన్నారు. కేవలం అది అనేకుల కొరకు తెరుచుట కొరకే. మీలో ఇలాగా దేవుని ద్వారా బహుగా దీవించబడిన వారు ఉన్నారా? అలాగే దీవించబడినటువంటి కుటుంబాలు ఉన్నాయా? మీ స్నేహితులకు, మీ రక్త సంబంధికులకు మీరు సహాయం చేయకుండా ముఖం తిప్పుతున్నారా? సామెతలు 22:9 దయాదృష్టి గలవాడు తన ఆహారంలో కొంత దరిద్రునికి ఇచ్చును, అటివాడు దీవెననందును అని రాస్తున్నాడు. సామెతల గ్రంథం 28:27 బీదలకిచ్చువానికి లేమి కలగదు, అయితే కన్నులు మూసుకున్న వానికి బహుశాపములు కలుగును. కనుక స్టోర్ చేసేంత దేవుడు ఇచ్చాడు అంటే మన బీరువాలకి, మన ఫ్రిడ్జ్లకి మనము లాక్ చేసుకుని పెట్టుకోవడానికి కాదు, అవి ఓపెన్ చేయబడాలి. చివరిగా నేను మీకు ఒక మాట జ్ఞాపం చేస్తాను. లూకా సువార్త 22వ అధ్యాయంలో 32వ వచనంలో ప్రభు పేతురుతో అంటున్న మాట, నీ నమ్మిక తప్పిపోకున్నట్లు నేను నీ కొరకు వేడుకొంటిని, నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచుమని చెప్పాను. స్ట్రెంగ్థెన్ యువర్ బ్రదరన్. దేవుడు మీ నిధులను, మీ కొట్లను నింపి అనేకులకు దీవెనకరంగా ఉంచునుగాక. యోసేపు వల్లే మీరు మీ ఇంటి వారికి, మీ సహోదరులందరికీ ఇటు భౌతికంగాను అటు ఆత్మీయంగాను ఆశీర్వాదకరంగా ఉందురుగాక. గాడ్ బ్లెస్ యూ.